జస్ట్ నా దగ్గర నుంచి బాబు డిఎమ్స్ ఉన్నాయి. కొమరోలు నుంచి ఎంతమంది ఉన్నారు కానీ వారికి కూడా బస్సెస్ కొంత అందుబాటులో ఉండాలా, అవన్నింటినీ ఆమె చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆమెకు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. బట్ నేను ఆమెకు ఆదేశాలు ఇస్తున్నాను, సమస్య పరిష్కారం చేయమని చెప్తా ఉన్నాను. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ మీకు బస్ అనేది వస్తుంది, మీకు పోస్పల్లకి మండే నుంచి. అది ఎట్లా అనేది రూట్ వాళ్ళు పెట్టేస్తారు. నేనేం చెప్తున్నానంటే సీలే వచ్చేస్తుందమ్మా, ఆన్లైన్లో గ్రీవెన్స్ వచ్చేస్తుంది. బాదినేనిపల్లి అంటే ఎడంకల్లు దగ్గర నుంచి బాదినేనిపల్లి, కిష్టంపల్లి, తర్వాత వచ్చేటప్పటికి నర్సింపల్లి, కిష్టంపల్లి, బాదినేనిపల్లి తర్వాత నీకు పైకి వెళ్ళి సూరవారుపల్లి, బొడ్డువానిపల్లి, పోస్పల్లి పోద్ది. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ బస్సు ఏం చేస్తారంటే ఈ నుంచి వచ్చి కిష్టంపల్లి నుంచి కొమరోలు వచ్చి, కొమరోలు నుంచి ఎడంకల్లు వచ్చి వెళ్ళిపోవచ్చు ఉంటున్నాయి అనేది. వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళాలి, అది ఇక్కడి నుంచే పోవాలి, ఎడంకల్లి కాడి దగ్గర నుంచే పోవాలి. అది రిటర్న్ వచ్చినప్పుడు కిష్టంపల్లి నుంచి వచ్చేపోయినప్పుడు పోయేటప్పుడు ఎక్కుతారు. ఎవడు నర్సింపల్లి వాళ్ళు ఉంటే ఎడంకల్లో రిటర్న్లో వచ్చినప్పుడు ఎక్కుతారు. ఎందుకంటే అది వచ్చేది మళ్ళీ కొమరోలు ఎడంకల్లు మీదనే బస్సు ఇట్లా పొదలగుంట్లపల్లి మీద వస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కవర్ అవుతారు. మీరు పొదలగుంట్లపల్లి ఇచ్చారు, దాంట్లో ఎడంకల్లు వాళ్ళు ఇచ్చారు, దాంట్లో కొమరోలు వాళ్ళు ఇచ్చారు. ఒక బస్సు పెడితే 60 మంది ఎక్కొచ్చు, దాంట్లో సరిపోతారు. ఆ పని చేయి తల్లి. నువ్వు ఏం చేయాలంటే ఆ బస్సు పోయిందని చెప్పి నాకు మళ్ళీ ఫోటో పెట్టినావు ఆఫీస్, మీరు ఫాలో అప్ చేసుకోండి. అంతే కదా నాన్న? రైట్ నాన్న, రైట్ బాయ్. బాగా చదువుకోండి మీరు. ఒకసారి మా పిల్లలందరూ, ఆడపిల్లలందరూ వచ్చారు, ఒక 50-60 మంది వచ్చారు. సరే ఒక నిమిషం రండి, మీరు ఇంటి దగ్గర రండి, సమస్య పరిష్కరిద్దాం, వెంటనే రండి.